లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 25వ తేదీ. ధనమనే విగ్రహము. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనము. శిష్యుల మధ్య ఈ మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక సూది బెజ్జము ముఖద్వారము మూయబడినప్పుడు లోపలికి వెళ్ళడానికి వాడబడి యెరూషలేము గోడకు ఉన్న చిన్న రంధ్రము గుండా ఒంటె పోగలదు గాని ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని ప్రభువు అంటున్నాడు. శిష్యులు అది విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడిగారు. ఇక్కడ ఒక యవనస్తుడు ఆజ్ఞలన్నింటినీ అనుసరించాను అని అనుకున్నాడు. కానీ అతని హృదయములో ఒక ధన విగ్రహము ఉన్నది. అనేక మంది హృదయాలలో ఈ విగ్రహము ఉంటుంది, కానీ అది వారికి తెలియటలేదు. ఈ దినాలలో అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల కొరకు ఎన్నుకోబడుతున్నారు. వారిలో ఎవరైనా ఆత్మీయ మెట్టులుంటే త్వరలోనే వాటిని కూడా పోగొట్టుకుంటారు. బహుశా ఈ ధనవంతుడు అనేక గొప్ప కానుకలు ఇచ్చి ఉంటాడు. పైకి కనబడే ఎంతో భక్తి అతనికి ఉన్నది. యేసు ఎదుట మోకరించి, మంచి బోధకుడా అంటూ నిత్య జీవమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. అలాంటి యవ్వనస్తుని యేసు పంపించి వేయడం అనే విషయము శిష్యులకు ఆశ్చర్యకారణమైనది. అబ్రహాము వలె ధనవంతులగుట సాధ్యమే, కానీ ఆయన వలె అంతా విడిచిపెట్టడం చాలా కష్టం. అది అబ్రహాముకు ఒక సమస్యగా లేదు. సంపద అతని మనసులో స్థిరపడిపోలేదు. ఈ దినాలలో ధనాశ అనేది ప్రజల మనస్సులలో స్థిరపడిపోవడం నేను చూస్తున్నాను. అది నా హృదయంలో గొప్ప వేదనను కలిగించుచున్నది. మొదటివారు అనేకులు, కడపటివారు అగుదురు. కడపటివారు మొదటివారు అగుదురు అని యేసు చెప్పాడు. ఫెలోషిప్లో అతి శ్రేష్ఠులు అనబడిన వారు గొప్ప గొప్ప సవాళ్లకు సమతూగకపోవడం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనము కడపటి వారము అగుదుమా? ఫెలోషిప్ కొన్ని ప్రమాణాలను ఏర్పరుస్తుండగా అనేక మంది కుటుంబ సాక్ష్యములో అటువంటి ప్రమాణాలు లేవు. అక్కడే సాతాను మన మీద దాడి చేస్తాడు. మనలను కడపటివారుగా చేయడానికి సాతాను ప్రయత్నం చేయుచున్నాడు. అయితే దేవుడు మనకొక ప్రత్యక్షతను అనుగ్రహించి నెరవేర్చడానికైన కొన్ని బాధ్యతల కొరకు పిలిచినప్పుడు మనము ఆయనను సిగ్గుపరచకూడదు. జాషువా డానియల్ గారు.